ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో ఈ రోజు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా. అమ్మ, ఒకప్పుడు మీ కాలంలో అంటే బస్సులలో కానివ్వండి, లేదు అంటే నడుచుకుంటూ వెళ్తే చీకటి నిర్మానుషమైన ప్రాంతంలో దొంగలుండి బంగారం తీసుకోవడం ఇలాంటివన్నీ జరిగేవి. అప్పుడు మా తాతయ్య గారు అలా చెప్పేవారు. సో ఇప్పుడు చూస్తుంటే మనం ఇంట్లోనే సేఫ్ గా ఉంటున్నాం. మన ఇంటికి వచ్చే మన ఇంట్లోనే దొంగతనం చేస్తాం. మనం ఉండంగానే దొంగతనం పెరిగింది కదా. అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇలాంటి టైంలలో అని చెప్పేసి. ముఖ్యంగా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సీనియర్ సిటిజన్స్ మీద టార్గెట్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఎందుకంటే వాళ్ళని మోసం చేయడం తేలిక, తొందరగా మోసపోతారు, భయపడతారు ఆ ఏజ్ లో ఏదైనా జరిగితే. ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఇలాంటివేవో ఉన్నాయి చూడు, సైబర్ నేరాల్లో ఎక్కువ టార్గెట్ చేస్తున్నది వీళ్ళని, ముసలాళ్ళని. ఎందుకంటే వీళ్ళు తొందరగా పడిపోతారు, భయపడుతుంటారు. తొందరగా వాళ్ళు ఏదైనా నీకు ఇంత లాభం వస్తుంది నువ్వు ఇలా చేస్తే అంటే వీళ్ళు నిజమైన ఆ లింక్ ఓపెన్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్ ఒంటరిగా ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు పిల్లలతో కలిసి ఉండడానికి ఇష్టపట్టాల సీనియర్ సిటిజన్స్ కూడా చాలా మంది ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో భార్య భర్త పోతే వాళ్ళు ఒక్కళ్ళే మిగిలిపోతారు. పిల్లల దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఉండదు. వంట మనిషి పని మనిషి ఎవరినో పెట్టుకొని సీనియర్ సిటిజన్స్ ఒక్కళ్ళు ఉంటున్నారు. అది ఒక రకంగా అపార్ట్మెంట్ అంటే కొంతవరకు సేఫ్. అదే ఇండిపెండెంట్ హౌస్ల్లో ఉన్నారనుకో, వాళ్ళు మెయిన్ టార్గెట్ చేస్తారు వాళ్ళని. ఏదో పోస్ట్ వచ్చిందనో అదనో ఇదనో మంచినీళ్ళు కావాలనో కార్పెంటర్ అనో ఏదో ఒక పేరు మీద వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. ఎవరుండరు, వీళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు ఒక్కళ్ళే ఉంటారని. ఏ మధ్యాహ్నం వేళ తలుపు కొడితే వీళ్ళు వెళ్ళి తలుపు తీస్తారు. తలుపు తీయడం నోరు నొక్కేసి లోపల తీసుకెళ్ళడం, పీకి నొక్కేయడం, ఆ మెళ్ళో ఏవో ఉంటే అవి తెంపుకోవడం చాలా జరుగుతున్నాయి ఇలాంటివి. అది ఎవరో చాలా సంవత్సరాల కిందట ఎవరో మినిస్టర్ గారి తాలూకా ఆవిడ ఎవరో ఒక్కతే ఉంటుంది. వాడి ఇంటి ఎదురుకుండా కార్పెంటర్ పనిచేస్తున్నాడు. కార్పెంటరే మామూలుగా, కానీ వీడు ఒక్కతే ఉండడము, ఇంట్లో ఎవరు లేకపోవటము చూశాడు. వాడు చూసి ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చి మంచినీళ్ళు అడిగాడు ఆవిడని. ఎదురుగుండా కార్పెంటర్ తెలిసిన వాడే కదా అని వీడు మంచినీళ్ళు ఇవ్వడానికి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. అంతే పట్టుకున్నాడు, పీకి నొక్కేసాడు, చచ్చిపోయింది. అదేదో సీసీ కెమెరాలో ఎక్కడో రికార్డ్ అయినట్టుంది. మొత్తం మీద డైలీ చూసిన వ్యక్తి వచ్చి చంపేశాడు. డైలీ చూసే వ్యక్తి కాబట్టి ఈవిడ కూడా ధైర్యంగా తలుపు తీసి రానిచ్చింది. చూస్తోంది కదా కార్పెంటర్ తెలిసిన వాడే పని చేస్తున్నాడు కదా అనుకుంది. కానీ వాడి మనసులో ఈ భావన కలిగింది, ఓహో ఈవిడ ఒక్కతే ఉంటుంది, మనం టార్గెట్ చేయొచ్చు అని ఆ ఉద్దేశంతో వచ్చాడు. సీనియర్ సిటిజన్స్ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒంటరిగా ఉండకుండా ఇంట్లో ఒక మనిషి ఉండేలాగా, అంటే ఇద్దరు సీనియర్ సిటిజన్స్ కలిసి రూమ్మేట్స్ లాగా ఉన్నారనుకో, ఒకళ్ళని టార్గెట్ చేస్తే రెండో వాళ్ళు కనీసం పట్టుకుంటారు కదా. అంచేత సీనియర్ సిటిజన్స్ కి ఎప్పుడు ప్రమాదమే. ఇది ఒంటరిగా ఉండడం అనేది ఎప్పుడు ప్రమాదమే. అలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పని వాళ్ళు ఉంటే పని చేసి వెళ్ళిపోతారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో ఒక అలారం లాంటిది ఏదో పెట్టుకోవాలి. ఏదైనా ఉంటే గబుక్కుని నొక్కేలాగా. అది నొక్కితే మొత్తం అంతా అపార్ట్మెంట్ అంతా మొగేలా ఉంటే కనీసం ఎవరో ఒకరైనా వస్తారు కదా. ఇంతమందికి అలారం ఎప్పుడైతే వినపడిందో పరిగెత్తుకు వస్తారు. ఆ అలారం ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి కూడా తెలియాలి కదా. అంచేత అది ఫిక్స్ చేసి ఉండాలి. అలారం వస్తుందంటే పలానా బ్లాక్ లో పలానా డోర్ నెంబర్ నుంచి వస్తుంది అని. అప్పుడు అందరూ అలర్ట్ అయ్యి వస్తారు. అంచేత సింగిల్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్నా కూడా రక్షణ ఉన్నట్లే కదా అమ్మా. అదే చెప్తున్నా. ఇంట్లో ఉన్న ఇప్పుడు పనివాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా పనివాళ్ళు వస్తారు ఇంటికి. వాళ్ళు కూడా వీళ్ళందరూ సింగిల్ గా ఉన్నారని తెలుసు. నాకు తెలిసి ఒక ఆయన మల్కాజిగిరిలో ఉండేవాడు, 65 ఏళ్ళేవో ఉన్నాయి ముసలాయన. ఆయన ఇంటికి ఒక వంట మనిషి వచ్చింది పని చేయడానికి. చాలా బాగా వండి పెట్టేది. ఆయన కూడా చాలా ఇష్టంగా బాగా చేస్తుంది అని తినేవాడు. కొన్నాళ్ళు గడిచింది బాగానే. కొన్నాళ్ళు గడిచిన తర్వాత అమ్మాయి 5,000 ఎంతో అప్పడిగింది ఆయన్ని. అప్పడిగితే ఈయన ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదో మొత్తం మీద ఆయన ఇవ్వలేదు. దానికి కోపం వచ్చింది. ఆయన ఏదో డబ్బులు రావడము, బీరువాలో పెట్టుకు తాళం వేసుకోవడం, దాని కళ్ళ పడింది. డబ్బులు తెచ్చి బీరువాలో పెట్టి తాళం వేసుకున్నా, నాకు 5,000 ఇమ్మంటే ఇవ్వలేదని కోపం వచ్చి అక్కడ కార్పెంటర్ పని ఏదో చేస్తుంటే ఎదురింట్లో వాళ్లతో కలిసి ఇది షరీకయ్యి వాడిని చంపేద్దామను, ఆ బీరువాలోంచి నాకు 5,000 వస్తే చాలు, మిగతా డబ్బులు మీరు తీసేసుకోండి అని చెప్పింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఒక రోజు నేను వంట చేసుకుంటోంది. వంట చేసుకుంటుంటే ఆ కార్పెంటర్ ఉన్నవాడు కూడా వచ్చాడు. వచ్చి ఈయన ఏదో అడిగాడు, నాకేదో ఒక ప్రాబ్లం ఉంది సార్, అది మీరు కొంచెం సాల్వ్ చేసి పెట్టాలి అని ఏదో మాట కలిపాడు ఎంతో. తలుపు తీశాడు, తెలిసినాడే కదా అని. లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. వాడు మాట్లాడాడు. వాడు మాట్లాడుతుండగా రెండో వాడు వచ్చాడు. ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఈయన మీద అటాక్ చేశారు. ఆయన వేలికి ఉంగరం ఉంటే ఉంగరం లాక్కున్నారు. ఆయన నోరు మూసేశారు.
ఈయన ఏదో ఆ వంట ఆమెను పిలవబోయాడు. ఆవిడ వీళ్ళు ఒకటే కదా, ఆవిడేదో పని చేసుకుంటున్నట్టు బయటికి రాలా. అయితే ఆయన తెలివిగా ఏం చేశాడంటే వీడు వీధి తలుపు తీసొచ్చాడు కానీ తలుపు వేయలే రెండో వాడు. ఈయన వాడిని ఒక తోపు తోసి పరిగెత్తాడు బయటికి పరిగెత్తాడు. బయటకు పరిగెడితే వాళ్ళు కూడా ఈయన వెంట పెట్టారు. మన దొంగ నడుచుకుంటూ రోడ్డు మీకు వెళ్ళాడు. సరే ఎవరో చూశారు, నలుగురు పోగయ్యారు. ఈ ఇద్దరిలో ఒకడు పారిపోయాడు, ఒకడు దొరికిపోయాడు. దొరికిపోయాడు పట్టుకుని 4 ఉతికితే చెప్తాడు కదా. చెప్తారు. అప్పుడు ఈ వంట మనిషి పేరు వాడు చెప్పాడు. ఆవిడే మమ్మల్ని ప్రేరేపించింది, నాకు 5,000 కావాలంటే ఇవ్వలేదు, నేను 5,000 తీసుకుంటా, మిగతా డబ్బులు మీరు తీసుకోండి అని ఆవిడే చెప్పింది. ఆవిడ చెప్తేనే మేము వచ్చాం. అది తర్వాత ఏమైందో తెలియదు, అది కేసు పేపర్లో కూడా పడింది. అంచేత ముసలాళ్ళు ఉన్న ఇళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు దొంగతనాలకి, దోపిడీలకి, దానికి. ఒకప్పుడు అంటే రాత్రిలే జరిగేవి దొంగతనాలు. ఇప్పుడు పగలు లేదు, రాత్రి లేదు. తప్పనిసరిగా ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ముసలాళ్ళు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉండాలి ఇంట్లో. కనీసం దాని ద్వారా అయినా తర్వాత అయినా పట్టుకోగలుగుతారు కదా. సీసీ కెమెరాలు ఉండాలి. మనిషి ఒకళ్ళు తోడనే వాళ్ళు ఉండాలి. ఒక ఫ్రెండో ఎవరో ఒక రూమ్మేట్ గా ఇంకొక మనిషిని పెట్టుకోవడం ఎప్పుడు మంచిది. ఇలాగే అలారం లాంటి ఎమర్జెన్సీకి అలర్ట్ చేసేది, మిగతా వాళ్ళని అలర్ట్ చేసే అలారం లాంటిది ఉండాలి. ఈ జాగ్రత్తలు తర్వాత పోలీసులకు కూడా వాళ్ళు తెలియపరచాలి. ఎందుకంటే మేము ఒక్కళ్ళమే ఉంటాం. పోలీసులు కూడా చెప్తుంటారు చాలా సందర్భాల్లో, మీరు ఎప్పుడైనా ఊరికి వెళ్తే మాకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి అని. అంటే వీళ్ళు ఊరు వెళ్ళారంటే ఇల్లు ఖాళీగా ఉంది కదా అని దొంగతనానికి వస్తారు కదా. అప్పుడు వీళ్ళు ఏంటంటే పెట్రోలింగ్స్ టైంలో కాస్త ఒక దృష్టి ఎక్కువ పెడతారు అలాంటి వాళ్ళ మీద. అంచేత పోలీసులు కూడా వీళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. కొత్త పని వాళ్ళని పెట్టుకుంటే ఇన్ఫార్మ్ చేయాలి. పని వాళ్ళు ఎవరైనా కొత్తగా పెట్టుకున్నారనుకో, వీళ్ళ ఆధార్ కార్డు తీసుకుని ఈ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు సేకరించి అవి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. చేస్తే రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే వాళ్ళని పట్టుకుని దాని ద్వారా ఎంక్వైరీ చేస్తారు. ఒకసారి ఎక్కడో హైదరాబాద్ లో ఏదో విల్లాలు ఉన్నాయి, మామూలుగా సెక్యూరిటీ ఉంటారు కదా, అందులో గుర్ఖా పనిచేసేవాడు. ఆ గుర్ఖా ఇలాగే ముసలాడు భార్య భర్త ఇద్దరు ఉన్నారు. ఆ ఇంటికి ఏదో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. వీళ్ళు పని వాళ్ళ కోసం వెతుక్కుంటున్నప్పుడు మా చుట్టాలు ఉన్నారు, నేను పిలిపిస్తాను మీకు పనికి, మా వాడు నమ్మకంగా చేస్తారు, భయం లేదన్నాడు. వీడు గోర్ఖా నమ్మకంగా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా సరే అన్నారు. వాడు వాళ్ళని పిలిపించాడు, వీళ్ళ ఇంట్లో పనికి పెట్టాడు. వాళ్ళు పని చేస్తున్నారు. పని చేస్తుండగా కొన్నాళ్ళు పోయిన తర్వాత టీలోనో ఇందులోనో వాళ్ళు మత్తుమందు కలిపారు. మత్తుమందు కలిపి ముసలాళ్ళు ఇద్దరికి ఇచ్చేశారు. ఆయన తాగి పడిపోయాడు. ఆ టీ ఏదో టేస్ట్ తేడా అనిపించి ఆవిడ ఏదో కొద్దిగా తాగి వదిలేసింది, తాగలేదు ఈవిడ. దాంతో ఈవిడికి పూర్తిగా మత్తు రాలా. ఆయనకి ముసలానికి వచ్చింది, పడిపోయాడు. ఈవిడికి మత్తు రాకపోతే ఈవిడిని కుర్చీలో కూర్చోబెట్టి ఈవిడిని కట్టేసి, అంటే మత్తుగా వేళ్లాడుతోంది ఆవిడ, పూర్తిగా మెడికల్గా లేదు. అంచేత కుర్చీలో తాళేసి ఈవిడిని కట్టేసి బీరువా తాళాలు తీసుకుని దోచుకుని బ్యాగులో అన్ని సర్దేసుకున్నారు. తీరిగ్గా సర్దేసుకుని బయటకు వచ్చేసారు. సెక్యూరిటీ గార్డు వాళ్ళవాడే కదా, వాడు బయటికి పంపించాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ ముసలావిడికి కొంతసేపటికి మెలకు వచ్చింది, పూర్తి మత్తు ఎక్కలే కదా, కాసేపటికి మెలకు వచ్చి సినిమాలో అలాగే ఈ కుర్చీ ఇలా జంప్ చేసుకుంటూ వెళ్ళి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి పక్క వాళ్ళకి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే వాడు పరిగెత్తుకొచ్చి ఈవిడ కట్లిప్పారు, ఆయన్ని లావదీశారు, కూర్చోబెట్టారు, హాస్పిటల్లో చేర్చారు. ముందు ఇమీడియట్ గా పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ చేయగానే వాళ్ళు వచ్చారు, వీడిని పట్టుకున్నారు. వీడే కుదిర్చాడు మాకు అంటే వీడిని పట్టుకుని 4 ఉతికితే ఏదో వీడి చుట్టాలే అని తెలిసింది. అయితే అప్పటికే పారిపోయిన ఇద్దరు కూడా ఆ బ్యాగులు పంచుకొని ఇద్దరు ఒకే చోటుకి వెళ్ళాల, ఇద్దరు చెరో చోటుకి వెళ్ళిపోయారు. అంటే ఒక చోటుకి పోలీసులు వెళ్తే కనీసం 2 వాళ్ళైనా బతుకుతారు కదా, అలా 2 చోట్లకి వెళ్ళిపోయారు. పోలీసులు ఏదో తర్వాత పట్టుకున్నారని విన్నాను, మరి తర్వాత ఏమైందో తెలియదు. కానీ అంచేత ఇంట్లోకి కొత్తగా పని వాళ్ళు ఎవరైనా వచ్చినా మనం జాగ్రత్త పడాలి, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. 4-5 ఏళ్ల నుంచి మన ఇంట్లో ఒకవేళ పని చేస్తున్నారు అనుకో, మన వాళ్లే కదా, మన పాత వాళ్లే కదా అనుకుంటాం. కానీ వాళ్ళ మనసు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కదా. ఇంతవరకు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, నమ్మకంగానే ఉన్నారు. కానీ నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, నీ దగ్గర డబ్బు దోసుకుంది, నీ దగ్గర బంగారం ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళ అవసరం కొత్త ఆలోచనలు తీసుకొస్తుంది. ఏదో చేస్తే ఏమైందిరా, డబ్బు తీసుకుంటే ఏమైందిరా. అంచేత ఇలాంటి రకరకాల మోసాలు పనివాళ్ళ ద్వారా కూడా జరుగుతాయి. అందరు పనివాళ్ళు చెడ్డవాళ్ళు అంటారా నేను. నాకు తెలిసిన ఒక ఇంట్లో ఆ పనమ్మాయి లంగాకి జేబులు కుట్టించుకుంది, పెద్ద పెద్ద పాకెట్స్ లంగాకి, లోపల లంగాకి. అది ఎవరు చూడరు కదా, అది ఎవరికి తెలియదు కదా. ఇలా చెక్ చేస్తారు, చెక్ చేసినా కూడా తెలియదు. లోపల లంగాలో అమ్మాయి చీరలో జాకెట్లో పెట్టేసుకునేది. అలా కొన్ని రోజులు గడిచింది. పెట్టేసుకున్న తర్వాత ఎక్కడో ఎప్పుడు ఎలా బయటపడింది, మొత్తం మీద బయటపడి చెక్ చేస్తే అమ్మాయి లంగాలకి పాకెట్లు ఉన్నాయి. అప్పుడు పోయమ్మో ఎంత దుర్మార్గం, ఇంట్లో చీరలు మాయమవుతున్నాయి, ఏదో అది పోయింది ఇది పోయింది, బాగా డబ్బును వాళ్ళైతే 1-2 పోయినా పెద్దగా వాళ్ళకి దృష్టిలోకి రాదు, తీసేసుకుంది. అలా తీసుకోగా కొన్నాళ్ళకి బయటపడింది, తెలిసింది. అంటే మోసాలు ఎన్ని రకాలు చేయొచ్చో. ఇంకొక మోసం,
ఎవరు ఆయన పొలిటికల్ లీడర్ కూడా, పేరెందుకు కానీ. డబ్బులు కట్టలు కట్టలు వస్తూ ఉంటాయి బిజినెస్ పరంగా, అది బీరువాలో పెడుతూ ఉంటారు. అది ఈ అమ్మాయి ఏ పని అమ్మాయి గదులుస్తుంటే బీరువాలో లాకర్ సిస్టంలో పెట్టుకుంటారు కదా, నెంబరింగ్ ఉంటుంది కదా, ఆ లాకర్లో పెట్టడం, ఆ నెంబరు ఈ అమ్మాయి చూసింది పనమ్మాయి. వాళ్ళు ఇల్లు పని వాళ్ళ మీద వదిలేసి బయటకు వెళ్ళిపోయారు భార్యాభర్త. ఈ అమ్మాయి లాకర్ తీసి తెలివైన పని ఏం చేసిందంటే కట్ట కొట్టేలా ప్రతి కట్టలోంచి 2 3 నోట్లు తీసుకుంది. 200 కట్ట 500 కట్ట అలా కొంచెం కొంచెం తీసుకుంది. కట్టలు కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళకి డౌట్ రాలేదు. అయితే ఈయన ఎవరైనా బాకీ ఎవరి దగ్గరైనా 4 లక్షలు తెచ్చుకున్నాడు అనుకో, వీళ్ళకి బాకీ తెచ్చేటప్పుడు ఈ కట్టలు ఇచ్చేవాడు బాకీ తీరడానికి. వాళ్ళు ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకుంటే డబ్బులు తక్కువయ్యేవి. కానీ అంత పెద్ద ఆయనకి పొలిటికల్ లీడర్కి ఏం చెప్తాం మనం అని వాళ్ళు చెప్పలేదు. ఇలా వాళ్ళు బాధపడుతున్నారు. ఈయన ఇచ్చేసాను కదా అని ఈయన అనుకున్నాడు. కొన్నాళ్ళకి ఎవరో ఒక ఆయన ధైర్యం చేసి చెప్పాడు, కట్టలో డబ్బులు తక్కువ అయ్యాయి, మీరు ఒకసారి చూసుకోండి అని. అప్పుడు ఆయన అన్నాక వెళ్ళి చూసుకుంటే అన్ని కట్టల్లో డబ్బులు తక్కువ అయ్యాయి. ఇక్కడ పని వాళ్ళ స్టైల్ మారిపోయింది. వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు, చీరలు కొనుక్కుంటున్నారు, వీళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. అంటే అప్పుడు కూడా వీళ్ళకి అనుమానం రాలేదు వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారని. డ్రైవర్ ద్వారా తెలిసింది. వాళ్ళ కారు డ్రైవరు వాడు వీళ్ళని షేర్ అడిగాడో ఏమడిగాడో వాడి ద్వారా వీళ్ళకి తెలిసింది వాళ్ళు ఇలా డబ్బులు కొట్టేస్తున్నారు అన్న సంగతి. వాడు చెప్పాడు. బహుశా వాడు కూడా ఏమన్నా మాట అడిగితే వాళ్ళకి ఇవ్వలేదేమో. వీళ్ళు ఇలా మీ బీరువాలోంచి డబ్బులు కొట్టేస్తున్నారు, నోట్లు తీస్తున్నారు, కొన్ని నోట్లు తీస్తున్నారు, కట్టలు తీయటం లేదని. కట్ట తీస్తే తెలిసిపోతుంది. అది తెలివితేటలు ఏంటంటే నోట్లు తీస్తే తెలియదు, లెక్క పెట్టుకోరు కదా. రోజు 10 కట్టలు ఉండాలి, 10 కట్టలు ఉన్నాయా లేదా అనుకుంటారు, అంతేగాని కట్టల్లోంచి పోతున్న సంగతి తెలియదు. అంచేత అలాంటి దొంగతనాలు కొన్ని. అంటే తెలివితేటలు రకరకాలుగా చేస్తుంటారు. ఇలా పాకెట్లు కుట్టించుకునే వాళ్ళు, కట్టలు తీసేసే వాళ్ళు అలాగా. అంచేత సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా ఒంటరిగా ఉండకూడదు. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ఇంట్లో. వీలైతే ఇంకొక మనిషితో కలిసి ఉండడం అలవాటు చేసుకోవాలి. కొత్త పని వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వివరాలన్నీ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి. వాళ్ళు తీసుకుంటారు పోలీసులు. ఏదైనా తేడా వస్తే పట్టుకుంటారు వాళ్ళని. అంచేత ఇలాంటి జాగ్రత్తలు ముఖ్యంగా సింగిల్ గా ఉండే సీనియర్ సిటిజన్స్ ఎక్కువ జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ అమ్మా.